ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత 2 వారాలుగా బైబిల్లో ఉన్న దేవుడు కథ మొత్తం మార్చగల దేవుడు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అంశ ధ్యానంలో భాగంగా గొర్రెల కాపరిగా ఉన్న దావీదు జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు చేసి దావీదు కథ మొత్తాన్ని దీవెనకరంగా మార్చిన దేవుడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. అంతేకాకుండా మెసొపొతేమియాలో ఆశీర్వాదాలు లేని శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న అబ్రహామునకు తన మహిమగల ప్రత్యక్షతను యెహోవా దేవుడు అనుగ్రహించి అబ్రహాము జీవితాన్ని శాపగ్రస్తమైన స్థితి నుండి ఆశీర్వాదకరంగా మార్చి అబ్రహామును ప్రపంచాలకు తెలియపరచడమే కాకుండా భూమి మీద ఉన్న జనాంగములన్నిటికీ ఆశీర్వాదకరంగా అబ్రహామును అతని సంతతి వారిని ఉంచిన దేవునిగా, ఈ విధంగా అబ్రహాము కథ మొత్తాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవునిగా గత వారము ఈ విషయాల్ని మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊహాజనిత సంఘటనలుగా ఉంచక, కల్పిత కథలుగా ఉంచక, ప్రతిదీ దావీదు జీవితంలోనూ అబ్రహాము జీవితంలోనూ నిజము చేసి చూపించిన దేవునిగాను, అదేవిధంగా ప్రపంచాలకు నిజము చేసి చూపించిన దేవునిగాను, ప్రపంచ చరిత్రలో నేటికి మనం చెప్పుకునే విధంగా నిలిపిన దేవునిగా యెహోవా దేవుణ్ణి మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు గనుకనే నిజము చేసి చూపించే నమ్మకమైన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవునికి నిజమైన దేవుడు అనే పేరు మనం చూస్తూ ఉంటాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో నిజమైన దేవుడు అని మనం చూడగలం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు అని మనం చూడగలం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు అని మనం చూస్తూ ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. మూల భాషలో మనం చూస్తే స్వరూపము అన్న దగ్గర శరీరము అని మనం చూడగలం. అంటే దైవత్వానికి సంబంధించిన నిజ శరీరము క్రీస్తు మాత్రమే కలిగి ఉన్నారని దీని భావమై ఉన్నది. దీనినే యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని రాశాడు. మూల భాషలో మనం చూస్తే దేవుడు ప్రేమయ్య ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు దైవ ప్రేమ ఎలా ఉంటుందో తాను శరీరధారిగా ఉన్న దినాల్లో తన బోధల ద్వారాను, తాను చేసిన స్వస్థత అద్భుత కార్యాల ద్వారాను, పాపాలను క్షమించడం ద్వారాను, పాపుల స్థానంలో ఏ పాపమును చేయని, ఏ నేరము చేయని తాను వారి స్థానంలో తన ప్రాణాన్ని పరిశుద్ధమైన బలిగా అర్పించడం ద్వారాను దేవుని నిజ స్వరూపమును, క్రీస్తులో ఉన్న దైవ ప్రేమను క్రీస్తు చూపించడం ద్వారా మనం గుర్తించగలిగాం. ఆయన్ని ఏకైక నిజదేవునిగా విశ్వసించి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విషయాన్ని యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆయన ప్రవక్తల ద్వారాను ముందుగా ప్రకటించబడి నెరవేర్పు జరుగుట ద్వారా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రవచన నెరవేర్పు ద్వారా యెహోవాయే యేసుక్రీస్తు అని మనకి తెలియపరచబడింది. అంతేకాకుండా యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారనే అద్భుత సత్యం మనకి తెలియపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా పాత నిబంధనలో యెహోవా నిజమైన దేవుడని పిలువబడగా అదే దేవుడు మానవ ఆకారంలో యేసుక్రీస్తు అనే నామంలో వచ్చి నిజమైన దేవునిగా పిలువబడటను మనం చూస్తూ ఉంటాం. గనుక పాత నిబంధనలో సృష్టికర్త అయిన యెహోవా దేవుడే, ఆ దేవుడే క్రొత్త నిబంధనలో మానవుల పాపాల విషయమై ప్రాయశ్చిత్తముగా తనను తాను అర్పించుకున్నటకు వచ్చిన నిజమైన ఏకైక దేవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నారని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఏకైక దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యథార్థంగా తెలియజేస్తూ ఉంది. ఇదే సమయంలో నిజమైన ఏకైక దేవుడు
ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరచడమే కాకుండా నిజము కాని అబద్ధ దేవులు కూడా ఉన్నారనే విషయాన్ని అద్భుతంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఆ రాజ్యములు అనగా హామాతు, సెపర్వయిము, హేనా, షోమ్రోను అనే రాజ్యములై ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 34, 19వ అధ్యాయం 13వ వచనంలో మనం ఈ విషయాలు చూస్తూ ఉంటాం. ఈ రాజ్యాలను ఆనాడు అష్షూరు రాజైన సన్హెరీబు జయించాడని అక్కడ మనకు కనబడుతుంది. ఈ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కావనే మాటను మనం రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గనుక బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు గనుక తనను విశ్వసించిన వారి జీవితాల్లో ప్రతి ఆశీర్వాదాన్ని నిజము చేసి చూపించే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా కథ మొత్తం మార్చగల ఏకైక నిజ దేవుడు ఆయనే ఉన్నాడనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఐగుప్తు దేశంలో ఆనాడు యోసేపు కథ మొత్తాన్ని దేవుడు ఎలా మార్చివేస్తున్నాడో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబునకు కలిగిన 12 మంది మగ సంతానంలో 11వ వాడు యోసేపై ఉన్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబునకు ఆడ సంతానంగా ఏకైక కుమార్తె అయిన దీనాను కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే యోసేపు యాకోబునకు 90 లేక 91 సంవత్సరాల వయసులో పుట్టిన 11వ కుమారునిగా మనం చూస్తూ ఉంటాం. అంటే తండ్రి వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు యోసేపై ఉన్నాడు. అంతేకాకుండా యాకోబు ఎక్కువగా ప్రేమించే ప్రియాతి ప్రియమైన భార్య అయిన రాహేలు కుమారునిగా యోసేపును మనం చూస్తూ ఉంటాం. ఈ కారణాన్ని బట్టి కూడా యాకోబు మరి ఎక్కువగా యోసేపును ప్రేమిస్తూ ఉండేవాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు తండ్రిచే ఎక్కువగా ప్రేమించబడుట చూస్తున్న యోసేపు అన్నలు ఓర్వలేక అసూయ చేత తండ్రికి దూరం చేయటకు ఉద్దేశించి యోసేపుకు 17 సంవత్సరాల వయస్సులో యోసేపును ఐగుప్తునకు వెళ్ళొచ్చున్న ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అమ్మివేసి ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో యోసేపు యొక్క రంగుల అంగీని తడిపి తండ్రి వద్దకు విచిత్రమైన నిలువుటంగిని తెచ్చి దుష్టమృగము యోసేపును తినివేసెను అని చెప్పుటను ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుని బానిసగా కొనుక్కొనిన ఇష్మాయేలీలు యోసేపుని ఐగుప్తునకు తీసుకొని వెళ్ళి ఫరో యొక్క రాజ సంరక్షక సేనాధిపతియగు పోతీఫరునకు అమ్మివేయటను ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పోతీఫరు భార్య యోసేపుపై కన్ను వేసి పలుమార్లు పాపానికి ప్రేరేపించిన రాజీ పడని వానిగా యోసేపు ఉండగా యోసేపుని ఒకరోజు బలవంతము చేయగా యోసేపు ఆమె యొద్ద నుండి తప్పించుకొని పారిపోగా ఆమెకు కీలుబొమ్మగా ఉన్న పోతీఫరు ఆమె మాటలకు ప్రాముఖ్యతనిచ్చి అన్యాయంగా యోసేపు మీద లేనిపోని నేరములు మోపి ఐగుప్తు చెరసాల్లో యోసేపును వేయించిన వానిగా పోతీఫర్ని మనం చూస్తూ ఉంటాం. ఆ చెరసాల్లో చేయని నేరానికి యోసేపు 7 సంవత్సరాలు జైలు శిక్షని అనుభవించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంవత్సరముల జైలు శిక్షను యోసేపు ఐగుప్తు చెరసాల్లో అనుభవిస్తున్న సందర్భంలోనే చెరసాల అధికారి దయను పొంది ఖైదీలందరి విషయమై చూచుటకు నియమింపబడ్డాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో యొక్క పానదాయకుల అధిపతి, ఫరో యొక్క భక్ష్యకారుణ్ణైన అధిపతి, ఈ ఇద్దరు అధిపతులు ఐగుప్తు రాజుల తప్పు చేయగా రాజు వీరి మీద కోపగించి వీరిని ఐగుప్తు చెరసాల్లో యోసేపు వశము చేసి యోసేపు వీరి బాగోగులు ఆ చెరసాల్లో చూచుటకు సేనాధిపతి యోసేపునకు వీరి బాధ్యతను అప్పగించుటను ఈ విషయాలు ఆదికాండం 40వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకరోజు పానదాయకుల అధిపతి భక్ష్యకారుణ్ణు ఇద్దరు ఒకరోజునే కలలు కనగా వారు కనిన కలల విషయమై ఏమి జరుగునో అనే చింతను దిగులును వారు కలిగి ఉండగా వారి బాగోగులు చూచుటకు వచ్చిన యోసేపు వారి ముఖంలో బహు దిగులు యోసేపునకు కనబడింది, విచారము యోసేపుకు కనబడింది. అప్పుడు యోసేపు వారి విచారమునకు కారణం ఏంటో తెలుసుకున్నటకు ప్రయత్నించి కారణాన్ని తెలుసుకొనగా వారికి కలిగిన కలలు ఇద్దరూ చెప్పగా వాటి భావాలను యోసేపు వారికి తెలియజెప్పినట్లే వారికి జరిగినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. పానదాయకుల అధిపతికి ఉద్యోగం మరలా ఇవ్వబడింది, భక్ష్యకారుడు మాత్రం ఉరితీంపబడ్డాడని ఈ విషయాలు ఆదికాండం 40వ అధ్యాయం 20 నుండి 23 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉన్నట్లు
పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక మర్చిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులు మనల్ని మర్చిపోతారు, కానీ మన కథను మార్చాలనుకున్న దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన కనుదృష్టి మన మీదే ఉంటుంది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనల్ని జ్ఞాపకం చేయించే దేవుడు, మన కథను మార్చగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సురక్షితమైన స్థితిలో నుండి అన్నల అసూయ ద్వారా అమ్మివేయబడిన యోసేపు జీవితం ఎన్నో చేతులు మారి లేనిపోని నేరములు మోపబడి చివరికి మేలు పొందిన వ్యక్తి మరిచిపోయినప్పటికీ కూడా యోసేపు దేవుడు యోసేపు కథ మొత్తాన్ని యోసేపే ఊహించని విధంగా, యోసేపు తండ్రి ఊహించని విధంగా, యోసేపు అన్నలు ఊహించని విధంగా, చెరసాల అధిపతి ఊహించని విధంగా, పోతీఫరు ఊహించని విధంగా, పానదాయకుల అధిపతి ఊహించని విధంగా, చెరసాల ఖైదీలు ఊహించిన విధంగా యోసేపు కథ మొత్తాన్ని దేవుడు ఎలా మార్చున్నాడో, ఏ విధంగా మార్చున్నాడో అర్థవంతంగా ఆత్మీయంగా వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ విషయాలతో ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను. యోసేపు కథ మొత్తాన్ని దేవుడు ఎలా మార్చున్నాడో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో ఉన్న దేవుడు, కథ మొత్తం మార్చగల దేవుడు అని ఆత్మీయ సందేశం ద్వారా ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ అంశ సందేశాలు వీక్షించి ఆత్మీయతలో బలపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ అంశ సందేశాల ద్వారా ఇంకనూ మీరు మహిమపరచబడండి. వచ్చే వారం మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించి ఈ అంశ సందేశం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.